అందరికీ నమస్కారం. మొన్న బుధవారం గోష్ఠిలో అందరూ గత వారం ఇచ్చిన ప్రశ్నలకి సమాధానాలు, దానిపైన చర్చ గోష్ఠి కూడా చేసుంటారని భావిస్తున్నాను. ఈ జ్ఞానగోష్ఠి అన్నది అతి ముఖ్యమైనది ప్రతి వారి జీవితంలో. సత్సంగం అటెండెన్స్ అయితే సత్సంగంలో ఈ గోష్ఠి అన్నది మనకి ఎంత అర్థం చేసుకున్న దాని జీవితంలో మనం ఎట్లా అవలంబించాలి, ఆచరించాలి, తద్వారా మనం ఆధ్యాత్మిక ఒక మెట్టు పైకెక్కి సంతోష ఆనందాల్ని పొందాలి అన్నది లక్ష్యం. ఇప్పుడు మనం చూసినట్లయితే చాలా వరకు సమస్యలన్నీ కూడా అర్జునుడు లాంటి సమస్య, దిక్కుతోచని స్థితిలో మనసు వచ్చినప్పుడు, అంటే మనసు సమస్థితిలో లేనప్పుడు, మనస్సు కాముగా లేనప్పుడు ప్రతిదీ సమస్యగా అనిపిస్తుంటుంది. ఈ ఆధ్యాత్మికంగా మనం సత్సంగం ద్వారా కొద్దిగా అభివృద్ధి చెందుతూ ఉంటే ఆ కామ్గా ఉండే మైండ్ మనకి ఎలా ఉంచుకోవాలో అర్థమవుతుంది. అప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు మనకి శాంతిని, ఆనందాన్ని ఇస్తాయి. అది ముఖ్యమైనటువంటి విషయం మనం గమనించాలి. ఈ రోజుల్లో మనం చూస్తే ఏ సమస్యకైనా మూలం వ్యక్తిలో, వారి ద్వారా ఉత్పన్నమయ్యే పరిస్థితిలో కనిపిస్తాయి. సమస్యకి మూలం అని వాళ్ళని మనం బ్లేమ్ చేస్తూ ఉంటాం. అట్లా కాకుండా సమస్య మూలం ఎక్కడుందో అన్న యథార్థంగా తెలుసుకున్నానే మైండ్ కామ్గా ఉన్నప్పుడు అది సాధ్యమవుతుంది. ఈ రోజుల్లో కొత్తగా మనకి ఈ కంఫర్ట్, సుఖం అన్నది బాగా అలవాటు అయిపోయిన తర్వాత హఠాత్తుగా ఆ సుఖంలో ఏదన్నా అవాంతరం వస్తే అది కోపంగా మారచ్చు. తద్వారా మన మనసు కూడా గతి తప్పి మనకు సుఖాన్ని పోగొడుతుంది, శాంతిని పోగొడుతుంది. సరే, మన వ్యక్తులు, పరిస్థితులు అనుకుంటున్నాం. అవి ఎట్లా వస్తున్నాయి ఈ మధ్యకాలంలో అంటే ఈ యంత్రాల ద్వారా కూడా వస్తున్నాయి. మనం ఉపయోగించే గ్యాడ్జెట్స్ వలన కూడా వస్తున్నాయి. అంటే ఒక రకంగా వీటిని ఏమనొచ్చు అంటే, మనం చిన్నపిల్లవాడి నుంచి పెద్దవాళ్ళ దాకా స్ట్రెస్ అనే పదం వాడుతున్నాం. ఇది కొత్తగా స్ట్రెస్ అనే పదం వచ్చింది. ఆ స్ట్రెస్సే కారణం మనసు సమస్థితిలో లేకపోవడం, బ్యాలెన్స్డ్గా లేకపోవడం, కామ్గా లేకపోవడం. అవి రావాలి అంటే ఆధ్యాత్మికత ఒకటే శరణ్యం. అందుకే స్పిరిచువాలిటీ అన్నది అందరికీ అవసరం ఈరోజు. ఉదాహరణకి అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే, అప్పటి వరకు బాగా పనిచేస్తున్నటువంటి మొబైల్ ఫోను ఆ రోజు ఆగిపోయింది అనుకోండి. లేదు, దానికి సంబంధించి ఛార్జర్ ఎక్కడ దొరకలేదు, ఏదో ప్రయాణంలో ఉన్నాం, ఆగిపోయింది. ఇంకా 4-5 గంటల వరకు మనం గమ్యాన్ని చేరి అక్కడ మళ్ళీ ఆ ఛార్జర్ దొరికి మళ్ళీ ప్లగ్ చేసేంతవరకు మనకు అది మళ్ళీ స్టార్ట్ అయ్యే అవకాశమే లేదు. మరి ఇవాళ రేపు మన ఫోన్ నెంబర్లన్నీ మర్చిపోతున్నాం, అన్నీ కూడా ఫోన్లో ఉన్నాయిలే అనుకుంటూ ఉంటాం. ఇక ఫోను గంట సేపు పనిచేయలేదంటే మన మనసు కామ్గా ఉండే అవకాశం లేదు. అలాగే ఇంట్లో అప్పటి వరకు శుభ్రంగా పనిచేస్తున్న మిక్సీ ఒకసారిగా ఇంట్లో చుట్టాలు వచ్చారు, లేకపోతే పిల్లలు ఏదో అడిగారు, వాళ్ళకైతే స్పెషల్ చేద్దాం అనుకున్నాం ఆ రోజు. దానికి మిక్సీ చాలా అవసరం, కానీ ఆగిపోయింది. ఆ 1-2 గంటలు 3 గంటలు టెక్నీషియన్ వచ్చి చేయడమో, లేకపోతే మనం వెళ్ళి అక్కడ షాప్లో కావాల్సింది తెచ్చుకోవడమో, లేకపోతే రిపేర్కి ఇవ్వడమో, లేకపోతే పక్కింటి వాళ్ళకి ఎవరినన్నా రిక్వెస్ట్ చేసి వాళ్ళని తెచ్చుకొని వాడడం, ఇవన్నీ తర్వాత ఆలోచిస్తాం. ఈలోపు మనలో ఆందోళన, విపరీతమైన అసహనం వచ్చేసి గందరగోళం సృష్టించి వస్తాం.
ఇంట్లో వాళ్ళ ఒక పరిస్థితి మనమే క్రియేట్ చేసుకుంటాం, గందరగోళ పరిస్థితి మనమే సృష్టించుకొని దానిలో మిగతా మనుషులకి మనకి ఉన్న చిన్న సమస్య మొదలవుతుంది. ఎవరో ఏదో మాట్లాడతారు, ఇంకా ఆ మాటల్లో మనం శాంతిని కోల్పోతాం. చూడండి, అంటే సమస్థితి అదే కనుక మనం ఒక క్షణం ఆలోచించి సమస్థితిలో ఉన్న మనసు అయితే ఏం చేస్తుందంటే, బాగా పనిచేస్తే ఎప్పుడన్నా ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆగిపోయింది, ఓకే, ఏం చేస్తాం దానికి? బాగా ఏం ప్రాబ్లం, దీనివల్ల ప్రాణాంతకమైందేం కాదుగా, దీనివల్ల ఏం జరిగిపోదుగా, ఎవరికి నష్టం జరగదుగా. మనం అనుకున్నది ఏదో ఆ రోజు అవ్వలేదు, అప్పుడు దానికి సంబంధించింది హోటల్ నుంచి తెప్పించడం ఏదో చేస్తాం. కాసేపు మనం మనసుని కనుక ప్రశాంతంగా ఉంచుకోగలిగితే, అది కూడా ఒక ప్రాక్టీస్తో ద్వారా అవుతుంది తప్ప ఏదో ఎవరో ఇట్లా ప్రవచనం ద్వారా చెప్పో, రీల్స్ ద్వారా చూసో, లేకపోతే యూట్యూబుల్లో చూసో మనకు అదేం అలవడదు. ఆ సాధన అవసరం. ఆ సాధనే ఆధ్యాత్మికతలోనే మాత్రమే సాధ్యం. ఎందుకంటే ఈ గోష్ఠుల ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటాం. ఇదే పరిస్థితిలో అర్జునుడు ఉన్న పరిస్థితిలో మనం ఉన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏ రకంగా సలహా ఇచ్చారు, మనం నిజ జీవితంలో మనం ఆ పరిస్థితిలో ఉంటే మనం ఎలా ఇన్నాళ్ళు ఎట్లా ప్రవర్తించాం, అరే అందుకే కదా మనలో అన్ని సమస్యలు క్రియేట్ అయినాయి, అందుకే కదా మనం కూడా శాంతిని కోల్పోయాం, సుఖాన్ని కోల్పోయాం, ఆనందాన్ని కోల్పోయాం అనేటువంటి భావన మనలో వచ్చి మనలో మనం చర్చించుకొని ఇలా ఉండకూడదు, అలా ఉండాలనే విషయం తెలుసుకోవడం కోసమే గోష్ఠి. సో ఈ గోష్ఠిలో అందరూ కూడా చాలా హానెస్ట్గా ఉన్న విషయాన్ని ఉన్నదన్నట్టుగా ఒప్పుకోవాలి. ఫస్ట్ ప్రతి మానవ శరీరం వచ్చిందంటేనే సమస్య ఉంటుందండి. సో సమస్య మనకే వచ్చిందేమో మిగతా వరకు లేదేమో అని భ్రమపడక్కర్లా. సమస్య రంగు మారచ్చు. మనకు ఆకుపచ్చ రంగు సమస్య ఉంటే వాళ్ళకి ఎరుపు రంగు సమస్య ఉండొచ్చు. రంగులైన వేరు ఉండొచ్చు, కానీ సమస్య సమస్యగానే ఉంటాయి. కలియుగంలో సమస్య లేని మానవుడు ఉండడు. కాబట్టి మన మనసులోకి బ్యాలెన్స్ మైండ్, కాము మైండ్ కావాలండి. బ్యాలెన్స్ మైండ్ కొంచెం కష్టం, గుణాతీత స్థితి టైం పడుతుంది అనుకోండి. కామ్ మైండ్ ఏదన్నా వచ్చినప్పుడు ఆలోచించే ముందు కాసేపు మనసుని ప్రశాంతంగా పెట్టుకొని ఉద్వేగాలకు లోను అవ్వకుండా మనం కాసేపు అట్లా ఆగినట్లయితే అప్పుడు మనకి సరైనటువంటి సూచన అంతఃకరణలోంచి మనకే వస్తుంది. దానితో ఎవరికీ ఇబ్బంది ఉండదు, ముఖ్యంగా మనకి ఇబ్బంది ఉండదు. ఇవన్నీ మనకి ఆధ్యాత్మిక ద్వారానే సాధ్యమవుతుంది తప్ప మిగతా ఎక్కడ దొరకవు. కాబట్టి గోష్ఠి అన్నది మనకి ఊపిరి లాంటిది, గుర్తుపెట్టుకోండి. ఏదో భగవద్గీత కోసమో, శ్రీకృష్ణుడి కోసమో, అర్జునుడి కోసమో, గురువు గారి కోసమో కాదు. మనం భగవద్గీత చదివినా చదవకపోయినా అది కృష్ణుడికి అర్జునుడికి అంతా అయిపోయింది, ఎప్పుడో అయిపోయింది. అది వాళ్ళు దానివల్ల లబ్ధి పొందింది అర్జునుడు శ్రీకృష్ణుడి ద్వారా. మనకు వ్యాస భగవానుడు మనకు అప్పచెప్పి మనకి ఇచ్చాడు అటువంటి సదవకాశాన్ని. మనకు కూడా ఆ గీతను మనకు ఇచ్చి దీని లబ్ధి మీరు కూడా పొందండి అని ఇచ్చాడు. అది వాడుకుంటే మనకి లబ్ధి చేకూరుతుంది, లేదు అంటే నష్టపోతాం, అదే వరవడిలో కొట్టుకుపోతాం. మరి ఇప్పుడు సమాధానాలు చూద్దాం ఒకటొకటిగా. గోష్ఠి అన్నది ఏ రకంగా మనం చేసుకోవచ్చు అన్నదానికి ఇప్పుడు కొద్దిగా మీకు ఒక చిన్న సూచన లాంటిది చేసుకుంటూ ఉంటాను, దాన్ని గమనించండి. మొదటి క్వశ్చన్ ఏంటి మనం అనుకున్నది? పిరికితనం శ్రేష్ఠులైన వారికి తగదు. పిరికితనం వలన వచ్చే హృదయ దౌర్బల్యం ఇహంలో కీర్తిని హరిస్తుంది, స్వర్గాన్ని కూడా పొందనివ్వదు. ఇలా ఉభయ భ్రష్టత్వం అవుతుంది. కాబట్టి పిరికితనం వీడి యుద్ధానికి లెమ్ము అని శ్రీకృష్ణుడు చెప్పిన శ్లోకాలు ఏవి? దీనికి ఈ ప్రశ్నలన్నీ 2వ అధ్యాయంలోనివే. అంటే సాంఖ్యయోగము 2-3 అధ్యాయాలను అనుద్దమ్మా, ఇంకా వాటి పేర్లతో మనం పిలుద్దాం. సో 2వ అధ్యాయం అంటే ఇక్కడ సాంఖ్యయోగ అధ్యాయం. అందులో 2-3 శ్లోకాలు దీనికి సమాధానంగా మనం చెప్పుకోవచ్చు. శ్రీ భగవానువాచ కుతస్త్వాకశ్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపజ్యతే
క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. ఇది అంటే పిరికితనం శ్రేష్ఠులు అయిన వారికి తగదు. శ్రేష్ఠులు అంటే జీవితంలో ఉత్తమ లక్ష్యాలు, ఉన్నత లక్ష్యాలు పెట్టుకొని దానివైపు పయనిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు మార్గదర్శకులై ఉంటారు మిగతా వారికి. ఎవరైతే మిగతా వారికి మార్గదర్శులుగా ఉంటారో వారికి పిరికితనం అన్నది పనిచేయదు. వారి లక్ష్యంలో ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. ఇక్కడ శ్రేష్ఠులు అంటే ఎవరో గొప్పవారు, మహాత్ములు, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, శ్రీకృష్ణుడు ఇలా అనుకోవద్దు. ప్రతి ఇంటిలో ప్రతివాడు ఒక శ్రేష్ఠుడే. తండ్రి శ్రేష్ఠుడైతే పిల్లలు కూడా ఆటోమేటిక్గా వారిని వారిని అనుకరిస్తూ ఉంటారు. తల్లి కూడా శ్రేష్ఠురాలైనట్లయితే ఒక గృహాన్ని ఎట్లా నిర్వహించాలి, స్త్రీ గృహిణి అయిన తర్వాత ఏ రకంగా శ్రేష్టంగా తన లక్ష్యాన్ని తను చేరుకోవాలి, తన బాధ్యతను ఏ రకంగా కర్తవ్యాన్ని నిర్వర్తించాలన్న విషయాలు తెలుస్తూ ఉంటాయి. వారికి పిరికితనంతో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వాయిదా వేసినా దానివలన హృదయ దౌర్బల్యం వస్తుంది. పిరికితనం వలన ఏమొస్తుంది? హృదయ దౌర్బల్యం వల్లనే మనసు అన్నది అశాంతికి లోనవుతుంది. హృదయ దౌర్బల్యం అది ఏం చేస్తుందంటే మనకు రావాల్సినటువంటి మంచి పేరును రానివ్వదు, కీర్తిని హరిస్తుంది, స్వర్గాన్ని పొందనివ్వదు. ఇలా ఉభయ భ్రష్టత్వం అవుతుంది. కాబట్టి పిరికితనం వీడి యుద్ధానికి లెమ్మని మనం శ్రీకృష్ణుడు చెప్పిన శ్లోకాలు. అలాగే ఈ పిరికితనం అన్నది మనం హృదయ దౌర్బల్యం వల్ల కలిగిస్తుంది. కాబట్టి దాన్ని మనం పోగొట్టుకోవాలి. పిరికితనం అన్నది ఎప్పుడు వస్తుంది? నిర్ణయం తీసుకోవడానికి మనం జంకినప్పుడు, ఆ నిర్ణయంలో తీసుకునే సమర్థత మనకు లేనప్పుడు, ఆ జ్ఞానం మనకి లేనప్పుడు మనకి పిరికితనం అనేది వస్తుంది. ఆ జ్ఞానం కావాలన్నా, ఆ సమర్థత కావాలన్నా, దాని గురించినటువంటి గొప్పవారు శ్రేష్ఠులు ఎవరైతే చెప్పారో, ఆల్రెడీ ఆ మార్గంలో ముందుకెళ్ళారో, అటువంటి వారి ఆధ్యాత్మికంగా ముందున్నారో వారి యొక్క సలహా తీసుకుంటే మనకి దీని నుంచి మనం బయట పడవచ్చు. అంటే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా పిరికితనం పనిచేయదు. మంచి నిర్ణయం తీసుకునేటప్పుడు పిరికితనం అస్సలు ఉండకూడదు. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తుంది అదే. నువ్వు ఇక్కడ నా వాళ్ళు నీ వాళ్ళని కాదు. ఈ యుద్ధం దేనికి జరుగుతుందంటే నా వాళ్ళకి మీ పరాయి వాళ్ళకి కాదు, శత్రువులు కాదు. ఇక్కడ ధర్మానికి అధర్మానికి జరుగుతున్న యుద్ధం. సో ధర్మాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత, కర్తవ్యం ఎవరికి ఉంది? క్షత్రియుడిగా నీకుంది. నువ్వు ధర్మం వైపు ఉన్నావు కాబట్టి నేను నీ వైపున ఉన్నాను. కాబట్టి నువ్వు ధర్మాన్ని రక్షించాల్సిన బాధ్యత నీలో ఉంది. నీలో పిరికితనం అన్నది ఉండడానికి వీలు లేదు. పిరికితనం వల్ల హృదయ దౌర్బల్యం వస్తుంది. కాబట్టి దాన్ని వదిలి యుద్ధానికి వెళ్ళు అన్నాడు. అంటే ఇక్కడ ఏంటి లక్ష్యం అన్నది చాలా క్లియర్గా కనబడాలి. ఇక్కడ నా వాళ్ళు, నీ వాళ్ళు, మన వాళ్ళు అయితే ఒక రకంగా నిర్ణయం తీసుకోవడం, అది వేరే వాళ్ళదైతే మందేం పోయిందిలే వాడెవడదో కదా అనుకున్న నిర్ణయం తీసుకోవడం, నాకేం కాలేదుగా అనేటువంటి ఇవన్నీ పిరికితనానికి దారితీస్తాయి. మనం సత్యము, ధర్మము వీటన్నిటినీ కనుక ఉన్నత లక్ష్యాలుగా మనం చేసుకున్నట్లయితే వాటి కోసం మనం చేసినప్పుడు పిరికితనం అన్నది పనిచేయదు. ఇక రెండవ ప్రశ్న, అనుకూల ప్రతికూలములు సుఖదుఖములు కలిగినప్పుడు ఏమి చేయాలి అనే ప్రశ్నకి శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చిన ఉపదేశం ఏమిటి? ఆ శ్లోకం ఏది? దాన్ని 14వ శ్లోకంగా చెప్పచ్చు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాః ఆగమాపాయినోహ నిత్యాః తాం స్థితిక్షస్వ భారత. అది అంటే మాత్రా స్పర్శాస్తు కౌంతేయ, ఈ అనుకూలం ప్రతికూలం సుఖదుఖాలన్న ఎట్లా వస్తాయి అంటే విషయాలకు ఎప్పుడైతే మనం స్పర్శని అంటే పంచ విషయాలకు మనం ఎప్పుడైతే మన ఇంద్రియాలకి స్పర్శిస్తాయో అప్పుడు మనకి
ఈ అనుకూలము ప్రతికూలము సుఖము దుఃఖం అనేవి కలుగుతూ ఉంటాయి. ఇక్కడ 2 రకాలైనటువంటి అనుకూల ప్రతికూలాలు ఉంటాయి. శారీరకం, మానసికం. శారీరకం అంటే ఏంటి? శీతోష్ణాలు, చలి వేడి అటువంటి ప్రకృతిలో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి వచ్చినప్పుడు ఏం చేయాలి? వాటిని మనం కావలసినటువంటి చలి అయితేనేమో స్వెటర్ వేసుకుంటాం, వేడిగా ఉంటేనేమో కాటన్ దుస్తులు ధరిస్తాం, గాలి వచ్చే ప్రదేశంలో ఉంటాం. ఇట్లా కొంతవరకు చేస్తాం, కానీ మరీ తీవ్రమైనప్పుడు భరించాలి. అందుకనే అలాగే సుఖ దుఃఖాలు ఇవి మానసికమైనటువంటివి. సుఖ దుఃఖాలు అన్నవి అలా వచ్చి కూర్చుండిపోవు, అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆగమాపాయిను అనిత్యాహ, అనిత్యం ఉండేవి కావు. అనిత్యం వచ్చినప్పుడు ఇప్పుడు వచ్చింది వెళ్ళిపోతుంది, ఎంతసేపు ఉంటుంది అనుకోవాలి. మనం ఏం చేస్తాం? సుఖం ఉన్నప్పుడేమో అది ఉండిపోవాలి, దుఃఖం వచ్చినప్పుడు రాకూడదు, అది వెళ్ళిపోవాలి అనుకుంటూ ఉంటాం. రెండిటిని కూడా సమతూకంగా ఉండాలంటే, మైండ్ కామ్గా ఉండాలంటే దాన్ని రెండింటికి ఉద్వేగాలు లోనవ్వకూడదు. తాం స్థితిక్షస్య భారత. అప్పుడు ఏం చేయాలంటే తితీక్షగా ఉండాలి. అంటే బాధ ఎక్కువైనప్పుడు దాన్ని మనం భరించి ఊరుకోవాలి తప్ప, ప్రారంధం అని అనుకోవాలి తప్ప దాని మీద మనం ఎటువంటి పిరికితనానికి లోను కాకూడదు అని చెప్పడం జరిగింది. అలాగే మూడో ప్రశ్న పండితులు ఎందుకు దుఃఖించరు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన కారణం ఏమిటి? కొంత పండితులు ఏం చేస్తారంటే, మనకి చాలా పెద్ద విషయంగా అనిపిస్తున్నది వాళ్ళు చాలా చిన్న విషయంగా అనిపించి వాళ్ళు అసలు ఎటువంటి దుఃఖానికి లోను కారు. అవి ఏమిటి అంటే 3 శ్లోకాలు చెప్పుకోవచ్చు అమ్మా ఇక్కడ. అవి 10, 11, 12 చెప్పుకోవచ్చు. 10 కాదు 11, 12 మనం చెప్పుకోవచ్చు. అశోచ అనన్యశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూంశ్చ నాను శోచంతి పండితాః నత్వేయాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. అది ఎందుకు అని అంటే, ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా, వారి దృక్పథం వేరేగా ఉంటుంది. ఎట్లా అంటే, నువ్వు కానీ నేను కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడున్నారు తర్వాత ఉండరు అని కాదు, ఇప్పుడున్నారు కాబట్టి ఇంతకుముందు లేరు అని కాదు. ఇంతకుముందు వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, భవిష్యత్తులో కూడా ఉంటారు. ఎట్లా చెప్పగలుగుతాం అన్నదానికి దాన్ని 13వ శ్లోకం కూడా మనం దాన్ని కలపవచ్చు. ఎట్లా అంటే, మనలో ఉండే నేను అనే భావన జనరల్గా బాల్యంలోనూ ఉంటుంది, యవ్వనంలో ఉంటుంది, కౌమారంలో ఉంటుంది, వృద్ధాప్యంలో కూడా అదే నేను కొనసాగుతూ ఉంటుంది. పైన శరీరంలో ఎన్ని మార్పులు వచ్చినా సరే నేను అనేది ఉంటుంది. అదే చిన్న ఉదాహరణ. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏం చెప్తాడు? దేహాంతర ప్రాప్తి అంటాడు తప్ప మరణం అని ఎక్కడ అన్నాడు. ఆత్మకి మరణం లేదు కదా. అది తర్వాత ప్రశ్న, మానవునికి జన్మించినట్లుగా మరణించినట్లుగా గోచరించడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో. మరైతే మనం జన్మిస్తున్నాం అనిపిస్తుంది, మళ్ళీ మరణిస్తున్నాం, ఈ రెండు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. దాని మీదే మన యొక్క దృష్టి ఎక్కువగా ఉంటుంది, దాని మీద ఎక్కువ ఆలోచన ఉంటూ ఉంటుంది. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలన్న దానికి మనం 22వ శ్లోకాన్ని చెప్పుకోవచ్చు. 22వ శ్లోకం ఏంటమ్మా? వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహి. దీన్ని మనం దీనికి అసమాధానంగా చెప్పుకోవచ్చు. ఎందుకని మనిషి ఇప్పుడు కూడా తన శరీరాన్ని పాత వస్త్రాలు ఎలాగైతే విడిచి కొత్త వస్త్రాలు వేసుకుంటూ ఉంటామో, అలాగే జీవాత్మ కూడా జీర్ణమైపోయిన శరీరాన్ని విడిచి కొత్త శరీరాన్ని పొందుతూ ఉంటుంది. లేదు, తన ప్రారంధానికి ఎంతవరకు ఈ శరీరం కష్ట సుఖ దుఃఖాలు అనుభవించాలని ఉంటుందో
అవి అయిపోగానే శరీరం ముగిసి ఆ జీవాత్మ వేరే దానికి వెళ్ళిపోతుంది. ఆ రకంగా మనం అర్థం చేసుకోవాలి. 5వ ప్రశ్న, నాకు పాపం కలుగుతుందేమో అని సందేహం వెలిబుచ్చిన అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ ఎలా చేస్తే పాపం కలగదో ఏ శ్లోకంలో చెప్పాడు అనుకున్నాం? 38వ శ్లోకంలో చెప్పాడు. 38వ శ్లోకంలో వచ్చినటువంటి అర్థం ఏమిటి అంటే, జయాపజయాలు కానీ లాభనష్టాలు కానీ సుఖదుఖాలందు కానీ సమంగా వింటూ యుద్ధం చేయి, అప్పుడు నీకు ఎలాంటి పాపము కలగదు అని చెప్పడం జరిగింది. ఇది ఎప్పుడు సాధ్యం? కామ్ మైండ్ ఉన్నప్పుడు. మైండ్ ఎప్పుడైతే కామ్గా ఉంటుందో జయాపజయాలు కానీ సుఖదుఖాలు కానీ ఇవేవి మనల్ని డిస్టర్బ్ చేయవు. ఎందుకని డిస్టర్బ్ చేయవు అంటే, ఇది శాశ్వతం కాదు. రెండు సుఖదుఖాలు వస్తే అనిత్యాలు, అవి వెళ్ళిపోతాయి. జయాపజయాలు అవి కూడా మన కర్మ ఫలాన్ని బట్టి ఉంటుంది తప్ప మనం అనుకున్నట్టుగా కాదు. మనం ప్రతిసారి జయాన్నే కోరుకుంటాం, కానీ ఇప్పుడున్న అపజయం ఇంకో దాంట్లో జయానికి కారణం కావచ్చు. కాబట్టి ఇటువంటి భావన మనకు రావాలంటే మన మనసు సమస్థితిలో ఉండాలి, కామ్గా ఉండాలి. ఆ కామ్ మైండ్ కోసం ఇటువంటి జ్ఞాన గోష్ఠులు మనం చేసుకుంటూ ఉంటే, ఇది మన జీవితంలో కూడా అర్థం చేసుకోవాలి. ఇది ఎవరికి వాళ్ళు చెప్పాల్సింది. ఫలానా టైంలో సుఖదుఖాలు వచ్చాయి నాకు, అప్పుడు నాకు ఎంత డిస్టర్బ్ అయిపోయాను నా మైండ్, దానికి కారణం ఏమిటి అంటే భగవద్గీత మనం సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు ఏ రకంగా మనం అర్థం చేసుకోవాలి వాటిని అంటే, ఇది అశాశ్వతాలు, అది ఉండదు, ఇది సుఖం ఉండదు, దుఃఖం ఉండదు, రెండూ పోతాయి. ఈ శరీరమే ఉండదు, అది కూడా పోద్ది. అనిత్యం, ఇది అనిత్యం. మరి శాశ్వతంగా ఉండేది ఏంటి? ఆ నేను అన్నది ఉంటాను, ఎక్కడికి పోను, అది అలాగే ఉంటుంది. మరి ఆ నేనుని ఏం చేయాలి అన్నది ముందు ముందు మన అధ్యాయాల్లో తెలుస్తూ ఉంటుంది. పరమాత్మతో యోగం చేయాలి. పరమాత్మతో యోగంతో ఉన్నప్పుడు మాత్రమే మనకి ఎప్పుడు ఆనందంగా ఉంటాం అన్న విషయం మనం ముందుకు వెళ్ళే కొద్దీ తెలుస్తుంది. ఆ నేను అన్నదాన్ని, ఆ నేను అనేటువంటి ఆత్మని, జీవాత్మని పరమాత్మకి కనెక్ట్ చేసి వదిలేసినట్లయితే, ఎలాగైతే ఆడపిల్లకి పెళ్ళి వచ్చింది చెప్పి పెళ్ళి చేసి భర్తగా చెప్పేస్తారో, అదే రకంగా ఆత్మకి ఎప్పుడైతే ఈ మనస్సుకు దొరికి మనస్సు యొక్క పంజరంలో చిక్కుపోయిన ఆత్మ గెలగెలు కొట్టుకుంటూ ఉంటుందో, అది తెలుసుకొని అమ్మో నేను పంజరంలో పడిపోతున్నాను, మనస్సు అనే పంజరంలో పడ్డాను, నా కంట్రోల్లో మనసు ఉండాలి, కానీ ఇదేమిటి మనసు కంట్రోల్లో నేను వెళ్ళిపోయానని చెప్పేది ఎప్పుడైతే ఆత్మ భావిస్తుందో, ఇవన్నీ కనుక ఆలోచించి మనం ఈ రకంగా మనసుని ఎప్పుడైతే కామ్గా పెడతామో, ఇక మనసు మనల్ని ఏమీ చేయలేదు, అది మనకి లొంగిపోతుంది. అప్పుడు ఆత్మ ప్రకాశం బయటపడుతుంది. అప్పుడు ఆత్మ ప్రకాశంలో పరమాత్మ చూడగలుగుతాం. అందుకే కదా దీపాన్ని ఎదురుగా పెట్టామనుకోండి, మన కళ్ళు దీపాన్ని వెలుగును చూసినప్పుడు మధ్యలో చీకటి కనబడుతుందా? కనబడదు. అంతే. అలాగే మనం కూడా పరమాత్మతో కనుక అది స్వామినారాయణ భగవాన్ వచనామృతంతో చెప్తారు, ఇదే విషయం చెప్తారు. ఎలాగైతే మనం పరమాత్మని మనం ఎప్పుడైతే ఆత్మకి ఒక దీపానికి కంటికి ఉన్న బంధంలా కలిపేస్తామో, ఈ మధ్యలో మాయ అనే చీకటి మనకు కనిపించదు, ఉంటుంది అది, కానీ అది మనకు కనిపించదు. అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ చీకటి అన్నది చెప్పడం జరిగింది. సో ఈ రకంగా గోష్ఠిని ప్రతి బుధవారం మళ్ళీ నేను క్వశ్చన్స్ ఇస్తాను శనివారం నాడు. ఆ ప్రశ్నలు మళ్ళీ మీరు బుధవారం నాడు గోష్ఠి చేసుకొని మళ్ళీ నేను శుక్రవారం నాడు ఇలా రికార్డింగ్ పెడతాను. దానిపైన నా వివరణ కూడా కొంచెం యాడ్ చేసేస్తాను. ఆ రకంగా మీకు ఆ శ్లోకాలు కంఠస్థం చేయండి. ఈ వారం అంతా ఆ శ్లోకాలనే చదివి కంఠస్థం చేసుకోండి. ఆ భావాలను కూడా పదే పదే జీవితంలో ఆచరించే ప్రయత్నం మొదలుపెట్టండి. దానికి కొంత నా యొక్క ఇప్పుడు మన వివరణ కూడా దీన్ని కూడా మీరు వింటూ దీన్ని కూడా మీరు మీ యొక్క నిర్ణయానికి బలం ఇచ్చేలాగా, మనసుకు బలం ఇచ్చేలాగా ఉపయోగించుకోండి. శుభం భూయాత్.